పేరెంట్స్ చనిపోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అంటే నాకు అనాథనని చెప్పుకోవడానికే బాధగా అనిపించేది. అంటే ఉండేది కాదు, వేసుకోవడానికి బట్టలు ఉండేవి కాదు, ఇల్లు కూడా ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి. కేటీఆర్ సార్కి ట్వీట్ చేస్తే సార్ రెస్పాండ్ అయ్యి వెంటనే నాకు చదువు మొత్తం సారే చూసుకున్నాడు. కొన్ని కాగ్నిజెంట్ కంపెనీలో జాబ్ చేశా. సాలరీ మొత్తం నాకంటూ ఏం యూజ్ చేసుకోకుండా నేను సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశాను. ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది, సో వీళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసావా? సీఎం సార్ని, రేవంత్ రెడ్డి సార్ని కలిసి ఇది చెప్పాలనుకుంటున్నా. ఆర్ఫన్స్ పడుతున్న బాధలేంటి, వాళ్ళకి ఎలాంటి స్కీమ్స్ తీసుకొస్తే బాగుంటుంది అని. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నార్మల్గా ఒక పర్సన్ సక్సెస్ అయితే దాని వెనకాల రీజన్ ఎవరు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్, లేకపోతే ఫాదర్, మదర్, లేకపోతే ఇంకా ఫ్యామిలీ, ఇంకా ఈ సపోర్ట్తో నేను ఈ టైం దాకా ఇక్కడ దాకా ఎదిగాను అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలాంటి సపోర్ట్ ఏమీ లేకుండా ఒక అనాథగా ఉంటూ ఈరోజు బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉంటూ మళ్ళీ గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో రచన గారు మనతో పాటు ఇప్పుడు ఆర్టీవీ స్టూడియోస్లో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ స్టూడియోస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. సో దాని తర్వాతకి అసలు జర్నీ చాలా కష్టంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉండదు అని చెప్పరు, కానీ అసలు దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు. అంటే నాకంటూ నాన్న వాళ్ళు ఎవరు లేరు. పేరెంట్స్ చనిపోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము. అంటే నాకు అనాథనని చెప్పుకోవడానికే బాధగా అనిపించేది. అంటే తినడానికి తిండి ఉండేది కాదు, వేసుకోవడానికి బట్టలు ఉండేవి కాదు, ఇల్లు కూడా ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి. తినడానికి తిండి లేని టైంలో మేము మిక్సర్ ప్యాకెట్స్ ₹1 అప్పుడు అవి తీసుకొచ్చుకొని కూర వండుకొని అది తినేవాళ్ళము. తినడానికి అన్నం లేని టైంలో అటుకులు వేసుకొని వారం రోజులు అవే అంటే ఫ్యామిలీలో ఎంతమంది అసలు మీరు? అక్క నేను చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు. అంటే రిలేటివ్స్ ఉన్నారు కానీ ఎక్కడ మేము భారం అయిపోతామో అని ఎవరు పట్టించుకోలేదు. దాని తర్వాతకి స్టడీస్ని అసలు ఎలా కంటిన్యూ చేశారు? స్టడీస్ అంటే అక్క నేను చదువుకుంటూ, అంటే ఇంటి ముందర వాళ్ళ ఇంట్లో రెంటుకుంటూ చదువుకుంటూ ఉండేవాళ్ళము. కానీ అప్పుడు ఇలాంటి పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి, ఆ పరిస్థితి నుండి ఇద్దరం చదువుకుంటే ఎలా ముందుకెళ్తామని అక్క మధ్యలోనే చదువు డ్రాప్ అయిపోయింది. డ్రాప్ చేసి అక్క కూలి పని చేసుకుంటూ, విద్యా వాలంటీర్గా చేసుకుంటూ, బీడీలు చేసుకుంటూ అక్క నన్ను చదివించింది 10th వరకు. చదివించిన తర్వాత నేను అంటే అక్కకి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆర్ఫనేజ్ వెళ్ళా. చిన్నప్పుడు ఆర్ఫనేజ్లో ఉంటూ చదువుకున్నా. తర్వాత డిప్లొమా హైదరాబాద్లో స్టేట్ హోమ్స్లో ఉంటూ డిప్లొమా కంప్లీట్ చేశా. తర్వాత నాకు ఈసెట్ రాసా. ఈసెట్ తర్వాత బీటెక్లో సిబిఐటి కాలేజ్లో సీట్ వచ్చింది. కానీ ఇయర్లీ 2 lakhs పే చేయాల్సిన పరిస్థితి. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు మా బావ అక్క వాళ్ళ హస్బెండ్ కేటీఆర్ సార్కి ట్వీట్ చేస్తే సార్ రెస్పాండ్ అయ్యి వెంటనే నాకు చదువు మొత్తం సారే చూసుకున్నాడు. మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం కేటీఆరే చూసుకున్నారు. అంటే అప్పుడు ఎట్లా అనిపించింది? అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఏంటంటే నేను ఒక్కదాన్ని చదువుకోగలుగుతున్నా. ఆర్ఫన్ అంటే నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చదువుకోవాలని ఉండే. కానీ మాకేంటంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది ఫస్ట్ డిప్లొమా వరకే గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. కానీ డిప్లొమా తర్వాత చదువుకోవాలని ఉన్నా కానీ మాకు డోనర్స్ వస్తే కానీ చదువుకోలేని పరిస్థితి. అంటే ఇప్పుడు డిప్లొమా అయిపోగానే, అంటే డిప్లొమా కొంతమందికి చేయాలని ఉండదు, సో మిగతా స్ట్రీమ్స్ ఇలాంటి వాటికి అంటే వెళ్ళాలి నార్మల్గా చెయ్యాలని ఉండదు. కానీ ఇక తప్పని పరిస్థితి, ఏం చేయాలో తెలియక డిప్లొమానే చేసేస్తారు. ఒకవేళ వాళ్ళకి వేరే రకంగా ఇంట్రెస్ట్ ఉండి, అంటే డోనర్స్ వస్తే అప్పుడు వేరే సైడ్ అంటే ఇంటర్ ఇంకా వేరే ఇంట్రెస్ట్ ఉన్న స్టడీ చేస్తారన్నట్టు. వాళ్ళకి డోనర్స్ వస్తేనే. కానీ డోనర్స్ లేకపోతే డిప్లొమా తర్వాత స్టాప్ చేసేస్తారు. ఎక్కడో బట్టల షాప్లలోనో, ఎక్కడనో షాపింగ్ మాల్స్లలో ఎక్కడెక్కడనో పని చేసుకుంటూ మధ్యలోనే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. అంటే స్టడీ మధ్యలోనే అయిపోతుంది. అంటే మొత్తం ఎడ్యుకేషన్ అయిపోయాక నెక్స్ట్ ఏం చేశారు? అసలు జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? దాని తర్వాతకి జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఎవరి లైఫ్లోనైనా ఇప్పుడున్న దాంట్లో. సో దానివల్ల మీ అక్క ఎలా సపోర్ట్ చేసింది ఆ టైంలో? సో అంటే నాకు అక్క బావ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే మిడిల్లోనే డ్రాప్ అవ్వకుండా నేను చదువుకుంటా ఇంట్రెస్ట్ ఉందంటే కేటీఆర్ సార్ దాకా తీసుకెళ్ళింది మా బావ. అంటే అక్కడి దాకా తీసుకెళ్ళి చదువుకున్న వాళ్ళ సపోర్ట్ తోటే, అక్క బావ సపోర్ట్ తోటే నేను చదువుకొని
చదువు కంప్లీట్ అయిన తర్వాత నాకు 4 మల్టీనేషనల్ కంపెనీస్‌లలో జాబ్ వచ్చింది. అలాగే నేను కాగ్నిజెంట్ కంపెనీ చూజ్ చేసుకొని కాగ్నిజెంట్ కంపెనీలో జాబ్ చేశా. కాగ్నిజెంట్ కంపెనీలో జాబ్ చేసిన తర్వాత నాలాగే అంటే నాలాగా ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు. అంటే నేను చదువుకోవడానికి చాలామంది చుట్టూ తిరిగాను. నన్ను చదివిపించడానికి నాకు హెల్ప్ చేయండి. నాకు చదువుకోవాలని ఉందని చాలామంది దగ్గరికెళ్ళాను. అలాగే వాళ్ళు కూడా ఆర్ఫన్స్ ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దని నేను సీఎం సార్‌ని కలిసి అంటే 4 మంత్స్ సాలరీ మొత్తం నాకంటూ ఏం యూజ్ చేసుకోకుండా నేను సీఎం రిలీఫ్ ఫండ్‌కి డొనేట్ చేశాను. ఆర్ఫన్స్‌కి ఎలాంటి అంటే మన స్కీమ్స్ తీసుకొస్తే బావుంటుంది. వాళ్ళకంటూ స్టడీలో, ఉద్యోగాల్లో రిజర్వేషన్ తీసుకొస్తే బావుంటుందని సార్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కేసీఆర్ సార్‌కి. అనుకున్నట్టే సారు ఆర్ఫన్ పాలసీ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆయన లేరు. సో, నెక్స్ట్ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది. సో, వీళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశావా? ఈ ఆర్ఫన్ రిజర్వేషన్ గురించి? కాంగ్రెస్ ఇది ఆర్ఫన్‌లో 2% రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పారు గదా! సో, ఇంకేం కావాలి ఇంకా? అంటే 20 డేస్ బ్యాకే నేను సీతక్క దగ్గరికెళ్ళాను దీని గురించే. సీతక్క అనౌన్స్ చేయకముందే. ఎళ్ళి ఏంటంటే ఆర్ఫన్స్‌కి ఎలాంటి స్కీమ్స్ తీసుకొస్తే బావుంటుందని మేడంతోటి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయితే నేను చేస్తానమ్మా అన్నారు. అన్నట్టే 2% అంటే 2% కోటా వాళ్ళకి స్టడీలో అదేంటంటే ప్రభుత్వ కాలేజీలలో మాత్రమే. అంటే మరి ప్రైవేట్ కాలేజీలలో సీట్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే నాకు కూడా సీబీఐటీ కాలేజ్‌లో సీట్ వచ్చింది. ఇయర్లీ 2,00,000 పే చేయాల్సొచ్చింది. అలాగే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అంటే సీటొస్తే అంటే గవర్నమెంట్ కాలేజ్‌లో సీటొస్తే మాత్రమే వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. కానీ ప్రైవేట్ కాలేజ్‌లో సీటొస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే మరి నెక్స్ట్ ఇప్పుడు నీతో పాటు ఉన్న విద్యార్థులు వాళ్ళెలా ఎలా ఉన్నారిప్పుడు? అంటే ఆర్ఫన్‌లో ఒక చోట పెరిగారు గాబట్టి, సో, వాళ్ళెలా ఉన్నారిప్పుడు? వాళ్ళెలా ఉన్నారంటే నార్మల్‌గా వాళ్ళు కొందరు శిశు విహార్ నుండి వచ్చిన వాళ్ళున్నారు. మధ్యలో పేరెంట్స్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే డిప్లొమా వరకి బానే చదువుకున్నారు. కానీ డిప్లొమా తర్వాత వాళ్ళకంటూ సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక అంటే మధ్యలోనే డ్రాప్ అయిపోవడం, వాళ్ళకి చదువుకునే ఇంట్రెస్ట్ లేక బట్టల షాప్‌లలో ఎక్కడనో పని జేయడం, అట్లా వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. అట్లా వీళ్ళేంటంటే బయట వాళ్ళు ఈళ్ళు ఆర్ఫన్స్ వీళ్ళకి ఎవ్వరు లేరని అట్లా తీసుకొని వాళ్ళేంటంటే వ్యభిచారంలోకి తీసుకెళ్తున్నారు. అలాగే అంటే లేడీస్ అంటే ఆ సైడ్ ఎళ్తున్నారు. బాయ్స్ అంటే వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక ఇట్లా దొంగతనాలు చేయడం అలాంటివి ఆ సైడ్ ఎళ్ళిపోతున్నారు. వాళ్ళకంటూ అంటే ప్రభుత్వం ఏంటంటే మాకంటూ అనాథలకు సెపరేట్ అంటే చట్టాలు గాని మాకంటూ సంక్షేమ పథకాలు గాని తీసుకొస్తే బావుంటుంది. అంటే ఎందుకంటే మాకు ఫస్టు డిప్లొమా వరకే ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంది. తర్వాత లేదు. సో, మరి సీతక్కతో ఈ విషయం చెప్పలేదా మీరు? అంటే గవర్నమెంట్‌లో 2% రిజర్వేషన్ కాకుండా ప్రైవేట్‌లో గూడా మాకొక పాలిసీని అంటే పెట్టండి. ఇది అనౌన్స్ చేసిన తర్వాత నేను సీతక్కని కలవలేదు. ముందైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే లెటర్ ఇచ్చాను, రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఏ స్కీమ్స్ తీసుకొస్తే ఆర్ఫన్స్‌కి బావుంటుందని రిప్రజెంటేషన్ ఇచ్చా. అంటే వాళ్ళు పడుతున్న ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే చిన్నప్పటి నుండి ఎవరు లేకుండా అంటే వాళ్ళకు కూడా సరైన పోషణ ఉండదు. సరైన రక్షణ ఉండదు. మాకంటూ అనాథలకంటూ అందరిలాగా సమాజంలో మంచిగా బతకాలని ఉంటుంది. మంచి తిండి తినాలని ఉంటుంది. అందరిలాగా చదువుకోవాలని ఉంటుంది. మంచి బట్టలేసుకోవాలని ఉంటుంది. నువ్వు చదివిన స్కూల్స్‌లో ఎలా ఉండేది ఫుడ్ గాని, లేపోతే వస్తువులు ఇలా అంటే ఫెసిలిటీస్ ఎలా ఉండేవి? నార్మల్‌గానే ఉండేది. అంటే ఫెసిలిటీస్ కూడా బానే ఉండేవి. కానీ ఫుడ్డు ఇగ కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. అంటే సరైన పోషకాలు లేకపోవడం, వాళ్ళను ప్రభుత్వం అంటే సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల ఇగ అట్లా జరుగుతుండేవవి. సో, నెక్స్ట్ ఇప్పుడు చేస్తున్నావా? సాఫ్ట్‌వేర్ జాబ్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావా? చేయట్లేదు. గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్స్‌కి ప్రిపేర్ అయితున్నారు. సో, నెక్స్ట్ ప్రిపరేషన్‌లో ఇప్పుడు సపోర్ట్ ఉందంటే ముందు నుంచి ఏమైనా దాచుకున్నారా మీరు జాబ్ చేసినప్పుడు ఆ పైసలేమైనా? నేనేం దాచుకోలేదు. నేను 4 మంత్స్ చేసిన సాలరీ మొత్తం ఆర్ఫన్స్ గురించే సీఎం రిలీఫ్ ఫండ్‌కి డొనేట్ చేశాను. నాకంటూ ఏం దాచిపెట్టుకోలేదు. ఎందుకంటే నార్మల్‌గా అన్నీ ఉన్నవాళ్ళే నెక్స్ట్ ఇంత దాచుకుంటూ ఉంటారు. అంటే నెక్స్ట్ మాకు దేనికైనా యూజ్ అయితది. లేకపోతే లగ్జరీగా బతకాలి. కాంగ్స్ అండ్ సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే చాలా వరకు బానే సంపాదించుంటావు.
అవన్నీ కూడా ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఇచ్చానంటున్నావు. మరి నెక్స్ట్ ఎలా? నీ జర్నీ ఎలా? అంటే నువ్వు వెళ్ళే దారికి అంటే నీకు కూడా హర్డిల్స్ వస్తాయి కదా! ఏది డబ్బు లేకుండా అయితే ఏది లేదు ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో. మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే మనం రేపు ఏదైనా ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా జాబ్, లేకపోతే మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు. చాలామంది గూడా ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు గూడా కొంతో తన కోసం అంటూ దాచిపెట్టుకుంటారు గదా! సో, ఇలాంటి స్వార్థం లేకుండా నీకసల ఆ థాట్ ఎలా వచ్చింది? నేను అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను గాబట్టి. అంటే నేనన్నా అమ్మను చూసా. నాన్నని జూడలేదు గానీ అమ్మని జూసా. కానీ వాళ్ళ పరిస్థితి చిన్నప్పుడే చెత్త కుప్పలో పడేసి ఎళ్ళిపోతే, ఇట్లా శిశు విహార్‌లో ఉంటూ పెరిగి, వాళ్ళకు అంటే పేరెంట్స్ వచ్చి తీసుకపోతే వాళ్ళని అంటే పేరెంట్స్ ఉన్నవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళొచ్చి ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే ఇంటికి తీసుకెళ్తుంటే వాళ్ళు బాధపడేవాళ్ళు. అంటే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. కానీ నాకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు కూడా అందులో ఉన్నారు. నేను చదువుకోవడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో నాకు తెలుసు. అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయకూడదు. అంటే నాలాగా వాళ్ళు కష్టపడకూడదు. అంటే నేనంటే బావ సపోర్ట్‌తో, అక్క సపోర్ట్‌తో కేటీఆర్ సార్ వరకు ఎళ్ళగలిగాను. కానీ వాళ్ళకంటూ ఎవరు తీసుకెళ్ళి చదివిపిస్తారు? అంటే ప్రభుత్వాలే పట్టించుకునేవి వాళ్ళను. అందుకే నా ద్వారా అన్నా వాళ్ళందరికి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోటి నేనేం ఆలోచించలేదు. ఆర్ఫన్స్‌కి మంచి జరగాలి. వాళ్ళకంటూ సంక్షేమ పథకాలు తీసుకురావాలని. అంటే విద్యలో, ఉద్యోగంలో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని. ఏంటంటే ఇప్పుడు మాకంటూ అంటే మ్యారేజ్ చేసుకుంటారు నార్మల్‌గా. ఎవరంటే వచ్చి ఎవరైనా ఉన్నవాళ్ళు గాని, ఎవరన్నా గాని అంటే నార్మల్‌గా ఆర్ఫనేజ్‌కొచ్చి ఎవరైనా నచ్చిన వాళ్ళని మ్యారేజ్ చేసుకొని ఎళ్తారు. కానీ మిగతా వాళ్ళ పరిస్థితేంటి? వాళ్ళకు ఎవరు అంటే కట్నం బోయడం గాని, వాళ్ళకంటూ అంటే ఇప్పుడు పెళ్ళికి సంబంధించిన వస్తువులు వాళ్ళకంటూ ఎవరు ప్రొవైడ్ జేయాలి? అంటే ఏంటంటే గవర్నమెంట్ మన తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు పుట్టి నుండి ఎలా మనల్ని చిన్నప్పటి నుండి ఎలా రక్షణ కల్పిస్తారో, మనకంటూ ఎంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తారో, మనకంటూ ఒక లైఫ్ ఇచ్చి మనల్ని ఒక కుటుంబానికి ఎలా అంటే ఒక కుటుంబానికి అప్పగిస్తారో అలాగే ప్రభుత్వం కూడా చిన్నప్పటి నుండి ఒక తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో, అలాగే ప్రభుత్వం కూడా అనాథ పిల్లల్ని అలాగనే చూసుకోవాలని. అంటే ఒక మ్యారేజ్ టైంలో వాళ్ళకంటూ మేమున్నామన్న ధైర్యాన్నిచ్చి, వాళ్ళకంటూ అంటే ఒక కుటుంబం చేతిలో పెట్టేంత వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని. ఆడపిల్లలకి మెయిన్‌గా. ఆడపిల్లలకి మెయిన్. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉంది. అది మంచి పథకం. చాలామంది పేదలకు లబ్ధి చేకూరుతుంది. కానీ అదేంటంటే ఎలా అంటే ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, మ్యారేజ్ జేస్తారు. తర్వాత అప్లై చేసుకుంటే వాళ్ళకి 1,00,000 వస్తాయి. కానీ మా పరిస్థితి అంటే అనాథల పరిస్థితి ఏంటి? అంటే ముందు మాకు ఎవరు అంటే పెళ్ళికి సంబంధించిన అవి వస్తువులు కానీ, ఎలాంటి కట్నం గాని అంటే అంటే అది మా ముందే ఏం చేయాలంటే వీళ్ళకంటూ ఆర్ఫన్స్‌కంటూ ముందే మ్యారేజ్ చేసుకుంటారు అన్న 1 మంత్ బిఫోరే వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఏదన్నా స్కీమ్ తీసుకొచ్చి, అలాంటివి తీసుకొస్తే వాళ్ళకి బావుంటుంది. అంటే ఇప్పుడేంటంటే, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి అంటే పేరెంట్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ లేదు. ఎంత కట్నం పోషినా నార్మల్‌గా ఎవరో వేధిస్తూనే ఉన్నారని పేరెంట్స్ ఇంటికొచ్చేస్తారు. కానీ ఆర్ఫన్స్‌కి ఎలాంటి సేఫ్టీ లేదు. అంటే ఎక్కడికొస్తారు? అలా మ్యారేజ్ చేసుకొని ఎవరినో మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళు. అంటే నీకంటూ ఒక థాట్ ఉంటది గదా! ఇట్లా చేస్తే బావుంటుంది ఆడపిల్లలకి మెయిన్‌గా. అంటే పెళ్లి విషయం గావచ్చు, దానికి ముందు ఎడ్యుకేషన్ విషయం గావచ్చు, పెళ్లి తర్వాతకు భరోసా. ఒకవేళ హస్బెండ్ మంచిగా లేకపోతే ఎక్కడికెళ్తారు వాళ్ళు? సో, అలాంటివి ఎ నువ్వు హ్మ్, ఎలా అంటే గవర్నమెంట్‌కి చెప్పాలనుకుంటే వీటన్నిటి గురించి అసలు ఏమని జెప్తావు? ఎలా తీసుకొస్తే మాకిలా అయితే బావుంటుంది అని మీరు ఫ్రెండ్స్ కూడా డిస్కస్ చేసుకొని ఉండుంటారు చాలా సందర్భాల్లో. సో, ఎలా తీసుకొస్తే మీకు బావుంటుందనుకుంటారు? నేనైతే ప్రభుత్వానికి చెప్పాలనుకుంటుంది. వాళ్ళకి స్టడీ మొత్తం వాళ్ళు ఎక్కడి వరకు చదువుకుంటారో, అక్కడి వరకు చదువుకునేంత వరకు వాళ్ళకి స్టడీలో రిజర్వేషన్ తీసుకురావాలి. అలాగే గవర్నమెంట్ జాబ్‌లో కూడా వాళ్ళకంటూ రిజర్వేషన్ తీసుకురావాలనుకుంటున్నా. ఆళ్ళకంటూ సంక్షేమ పథకాలు అంటే ఏంటంటే, అందరికీ పెన్షన్స్ వస్తున్నాయి. కానీ మాకు పాకెట్ మనీ కూడా ఏమన్నా కొనుక్కుందామంటే ఫ్రెండ్స్‌తో ఎళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా కొనుక్కొని తింటుంటేనో, వాళ్ళు బట్టలు మంచి బట్టలేసుకుంటేనో మాకు బాధనిపిస్తది. మాకంటూ పాకెట్ మనీ ఉంటే మేము కూడా అది తినేవాళ్ళమేమో, మేము కూడా ఒక కొత్త డ్రెస్ కొనుక్కునే వాళ్ళమని బాధనిపిస్తది. కానీ మాకు పాకెట్ మనీ లేక మేము అక్కడే ఆగిపోతున్నాం. అలా పెన్షన్స్ గానీ, ఇంకా మంచి మంచి సంక్షేమ పథకాలు అంటే వాళ్ళకేం అవసరం ఉంటాయో ఆర్ఫన్స్‌కి అలాంటి స్కీమ్స్ తీసుకొస్తే బావుంటది.
అంటే ఇప్పుడు ఇండ్లు ఇవ్వరు ఆర్ఫన్స్‌కి. ఆ ఇండ్లు గానీ, ఏదైనా భూములు గానీ, అలాంటివి తీసుకొస్తే బావుంటది ఆర్ఫన్స్‌కి. అయితే మొత్తానికి ఇప్పుడు ఈ విషయాన్ని డైరెక్ట్‌గా నువ్వు రేవంత్ రెడ్డి సీఎం గారినే కలిసి చెప్దామని. చెప్పాలనుకుంటున్నా. హ్మ్. ఎందుకంటే సార్ దగ్గరికెళ్తే అవుతదన్న నమ్మకం నాకుంది. ఖచ్చితంగా సార్‌కి స్కీమ్స్ ఇది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సారు ఇలాంటి నేను చెప్పిన సంక్షేమ పథకాలు ఆర్ఫన్స్‌కి తీసుకొస్తాడన్న నమ్మకం ఉంది. అదే సార్‌ని కలిసి సీఎం సార్‌ని రేవంత్ రెడ్డి సార్‌ని కలిసి ఇది చెప్పాలనుకుంటున్నా. ఆర్ఫన్స్ పడుతున్న బాధలేంటి? వాళ్ళకి ఎలాంటి స్కీమ్స్ తీసుకొస్తే బావుంటుంది అని అప్పుడే. సో, దానికి తగ్గ ప్రయత్నాలేమైనా చేశావా అక్కడి దాకా కలవడానికి? చాలా రోజుల నుండి వెయిట్ జేస్తున్నా సార్‌ని కలవడానికి. కానీ కలవనివ్వట్లేదు. అంటే ఎవరు ఆపుతున్నారు అక్కడేమైనా? అంటే సెక్యూరిటీ ఉంటుంది గదా! అక్కడ. అంటే అక్కడి దాకా వెళ్ళనివ్వట్లే. ఈ లెటర్ అన్నా అక్కడి వరకెళ్తే సార్ ఏమన్నా తీసుకొని ఆర్ఫన్స్‌కి ఏమన్నా చేసే అవకాశాలున్నాయని ఇందులో ఏమైనా దరఖాస్తు చేశావా? ప్రజా దర్బార్, ప్రజావాణిగా పెట్టారు గదా! సో, దానికేమైనా వెళ్లి ఎళ్ళాను అక్కడికి. ఎళ్లి ఇచ్చాను గూడా. కానీ ఇంకా ఏం ఏం జరగలేదు. డైలీ ఎళ్తూనే ఉన్నాను సెక్రటేరియట్‌కి. సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా ఎళ్తున్నాను గానీ కలవనివ్వట్లేదు. సార్ దృష్టికి తీసుకొస్తే అన్నా ఆర్ఫన్స్‌కంటూ సెపరేట్ ఏదన్నా రిజర్వేషన్ తీసుకొస్తారేమో, వాళ్ళకంటూ సంక్షేమ పథకాలు తీసుకొస్తారేమో అనే నమ్మకంతోటే ఉన్నా. ఫస్ట్ సార్ కలుస్తారన్న నమ్మకంతోటే ఉన్నా. ఫస్ట్ నీ ఆలోచనకి హ్యాండ్స్ ఆఫ్ అనమాట. మొత్తానికి అంటే మిగతా స్టేట్స్‌లో అంటే నీకు ఈ ఆలోచన రిజర్వేషన్ ఆలోచన వచ్చిందంటే ప్రైవేట్‌లో గూడా ఉండాలి అని. సో, మిగతా స్టేట్స్‌లో ఏమైనా పెట్టారంటావా రిజర్వేషన్స్ అట్లా? మహారాష్ట్రలో 1% రిజర్వేషన్ ఉంది. వాళ్ళు సెపరేట్‌గా ఆర్ఫన్స్‌కంటూ ఆర్ఫన్ సర్టిఫికేట్ ఇచ్చారు. సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి స్టడీలో ఎంత అంటే ఎక్కడి వరకు చదువుకుంటే అక్కడి వరకు ఫ్రీ అని 1% రిజర్వేషన్ స్టడీలో అండ్ గవర్నమెంట్ జాబ్‌లలో 1% రిజర్వేషన్ ఇచ్చారు వాళ్ళకి. అలాగే ఇంకా నెక్స్ట్ ఆర్ఫన్స్‌లో పిల్లల్ని ఎవరైనా అబ్యూస్ చేసినా లేకపోతే ఏమైనా లైంగిక వేధింపులు కావచ్చు ఆడపిల్లలు లేకపోతే ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు స్పెషల్‌గా ఏమైనా యాక్ట్స్ గానీ, అలాంటివి ఏమైనా మీరు వెళ్లి అసలు ఎక్కడ కంప్లెయింట్ ఇవ్వడానికి కూడా కొన్నిసార్లు ధైర్యం సరిపోదు. పేరెంట్స్ చెప్పుకుంటారు నార్మల్‌గా ఉన్నవాళ్ళు. సో, అలాంటి వాళ్ళు అసలు ఎక్కడికెళ్లి చెప్పుకుంటారు ఇవన్నీ? అలాంటి యాక్ట్స్ అంటూ మాకు ఏం లేవు. ఏం జరిగినా మాకేంటంటే భయం ఎవరికి చెప్పాలో తెలీదు. అలాగే భయపడుతూ మాలోనే మేము దాచిపెట్టుకుంటాం అలా. అలాంటివి జరుగుతాయి. చాలా జరిగాయి అలా. కానీ ఎవరు బయట పెట్టలేదు ఇప్పటి వరకు. నార్మల్‌గా చెప్పాను గదా! వ్యభిచారంలోకి తీసుకెళ్తున్నారు గానీ అది బయట పడట్లేదు. అంటే మాకంటూ అంటే ఎవరైనా చెప్పారా? ఎక్కడైనా నార్మల్‌గా ఈ అమ్మాయిని అలా తీసుకెళ్తున్నారు అని ఫ్రెండ్స్ గాని, చూసిన వాళ్ళు గాని? ఎవ్వరు ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ చాలా వరకైతే జరుగుతున్నాయి. అవి తెలవకుండా జరిగిపోతున్నాయి. అంటే నేనైతే చూషినా గానీ అంటే మా ఫ్రెండ్స్ నుండి ఎవరిని చూడలేను. కానీ మా హోమ్‌లో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు. మా హోమ్‌కి తీసుకొచ్చి అలాంటి వాళ్ళని ఉంచేవాళ్ళు. నార్మల్‌గా ఎవరు లేని వాళ్ళే వాళ్ళు కూడా. అందరూ ఆర్ఫన్సే వాళ్ళు కూడా. అట్లా అందులోకి లాగేసి వ్యభిచారంలోకి లాగేసి అట్లా ఇగ పోలీసులు పట్టుకొని మా ఆర్ఫనేజ్‌లోకి తీసుకొచ్చి వాళ్ళని ఆర్ఫనేజ్‌లో ఉంచేవాళ్ళు వాళ్ళని కూడా. అలా ఏంటంటే అందరికి చట్టాలున్నాయి. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీస్‌కి వాళ్ళనేమన్నా కులం పేరుతోటి గాని, వాళ్ళనేదన్నా వేధించినా గాని వాళ్ళకంటూ అట్రాసిటీ కింద కేస్ పెడతారు. హ్మ్. అలాగే వీధి కుక్కలకు కూడా వాటి రక్షణ కోసం ఒక చట్టం తీసుకొచ్చారు. కానీ ఆర్ఫన్స్‌కంటూ ఎక్కడ ఏ చట్టాలు లేవు. ఎక్కడ ఏం ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. అలాగే ఆర్ఫన్స్ కూడా సెపరేట్ చట్టాలు తీసుకురావాలని అనుకుంటున్నా. సో, నార్మల్‌గా రిజర్వేషన్ ఎలా ఉంటే అంటే ఆల్రెడీ ఏదైనా స్టేట్స్‌లో చూసి నీకు ఈ ఆలోచన వచ్చిందా? ఇక్కడ గూడా ఉంటే బావుంటుంది మాకు గూడా. ఒక 1% 2% ప్రైవేట్ కాలేజెస్‌లో గూడా మాకుండాలి అని ఈ ఆలోచన అసలు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అంటే నాకు ఎక్కడ చూడలేదు నార్మల్‌గా. అంటే మాకు కూడా అందరికి అంటే నార్మల్‌గా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. అలాగే మాకు కూడా ఉంటే బావుండు అని నేను మరి ఇంకెక్కడన్నా ఆర్ఫన్స్‌కి రిజర్వేషన్స్ ఉన్నాయా అని
చూస్తూ ఉండగా అంటే మహారాష్ట్రలో ఉందని తెలిసింది నాకు. అక్కడ ఏంటంటే సెపరేట్ వాళ్ళకంటూ ఇప్పుడు ఐడెంటిఫికేషన్ కార్డ్ మనకెలా ఉంటుందో కుల ధృవీకరణ పత్రం, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అని ఎలా ఉంటుందో అక్కడ ఏం లేకుండా ఓన్లీ ఆర్ఫన్ సర్టిఫికేట్ అని ఉంటుంది. వాళ్ళకంటూ కులం గాని, మతం గాని ఏది ఉండదు. ఇన్‌కమ్ సర్టిఫికేట్స్ అవి కూడా ఏం ఉండదు. ఎందుకంటే మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ కోసం కొన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ చుట్టూ తిరిగాం. మాకెక్కడికెళ్ళి ఇన్‌కమ్ సర్టిఫికేట్ వస్తుంది? మనం ఆ ఏం విషయం సంపాదిస్తున్నామని చెప్పినప్పుడు అక్కడున్న ఎంఆర్ఓస్ గాని వీళ్ళెవరేం ఎవ్వరు పట్టించుకోరు. మా ఫ్రెండ్ ఒకామె ఉండేది. ఆమె హ్యాండిక్యాప్డ్ చిన్నప్పటి నుండి శిశువిహార్ నుండి ఇది ఆర్ఫనేజ్‌లోనే ఉంటూ వస్తుంది. పాపం ఆమె హ్యాండిక్యాప్డ్ కూడా. తను గవర్నమెంట్ ఆఫీసర్స్ చుట్టూ తిరిగినప్పుడు నేను ఆర్ఫన్‌ని నాకెక్కడి నుండి ఇన్‌కమ్ సర్టిఫికేట్ వస్తుందన్నా గూడా వాళ్ళకు పట్టించుకోలేదు. వాళ్ళకి బాధ అనిపియలేదు. మరి నువ్వు ఇప్పుడు నార్మల్‌గా నువ్వు గూడా ఇప్పుడు గవర్నమెంట్ దీనికి ప్రిపేర్ అవుతున్నావు గదా! సో, అప్పుడు సర్టిఫికేట్స్ ఏమని పెట్టావు నార్మల్‌గా ఎవరి పేరు మీద? ఎవరి పేరు మీద అంటే నేను అమ్మ, నాన్న చనిపోయారు. అంటే నేను చిన్నప్పుడే చనిపోయారు గానీ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ పేరు మీదనే నేను పెట్టేసిన ఇన్‌కమ్ సర్టిఫికేట్. అట్లా ఆర్ఫన్స్ చాలా మంది ఇన్‌కమ్ సర్టిఫికేట్ కోసం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిర్రు. అంటే ఇక్కడ తెలంగాణలో కూడా ఏంటంటే వాళ్ళకంటూ సెపరేట్ సర్టిఫికేట్ ఆర్ఫన్ సర్టిఫికేట్ అని తీసుకొస్తే వాళ్ళకి ఎక్కడికెళ్ళినా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అడగడం గానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ అడగడం గానీ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అప్పుడు వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ వర్తిస్తాయి ఏమున్నా గానీ. అంటే ఇప్పుడేంటంటే ఏ అప్లికేషన్ పెట్టినా ఇప్పుడు ఎస్సీకని, ఎస్టీకని, నార్మల్‌గా హ్యాండిక్యాప్డ్స్ కానీ సెపరేట్ కాలమ్స్ ఉంటాయి వాళ్ళకంటూ. కానీ ఆర్ఫన్స్‌కి మాత్రం సెపరేట్ ఏం లేదు. ఆర్ఫన్ అని చెప్పుకొని రిక్వెస్ట్ చేసినా గానీ ఏ ప్రైవేట్ కాలేజ్‌లలో ఊరికే ఇవ్వరు గదా! సీటొచ్చి కూడా చాలామంది సీటొచ్చి కూడా డ్రాప్ అయిపోయారు. అలా మధ్యలోనే లైఫ్ స్పాయిల్ అయిపోవడం. ఏంటంటే మధ్యలో ఇలా బట్టల షాపులలో పని చేసుకుంటూ ఎవరినో మ్యారేజ్ చేసుకొని మధ్యలో వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకోవడం, మధ్యలో వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోవడం. ఇక్కడి వరకు మళ్ళీ రారు. ఆళ్ళ లైఫ్ అట్లా చెప్పినా గానీ వినక ఎవరినో మ్యారేజ్ చేసుకొని ఎళ్లి మళ్ళీ హాస్టల్‌కి వచ్చేంత ధైర్యం కూడా వాళ్ళు చేయరు. మధ్యలోనే అక్కడనే ఎవరినో యేసుకొని వాళ్ళు అత్తమామలో వాళ్ళ భర్తను ఎలా వేధించితే మధ్యలోనే ఆళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఇంకా ఎలాగంటే నార్మల్‌గా ఆర్ఫన్స్‌ని అడాప్ట్ చేసుకుంటారు. ఎవరన్నా ఉన్నవాళ్ళు ఎవరన్నా వచ్చి అడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకున్న తర్వాత ఒక అమ్మాయి మా ఫ్రెండే అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసుకున్న తర్వాత ఆమెను పని చేయించి ఆమెను చాలా కొట్టేవాళ్ళంట. బాగా హింసించేవాళ్ళంట. ఆమె ఎవ్వరికీ ఇంకా ఎక్కడికి ఇన్ఫార్మ్ చేయలేదు. ఆర్ఫనేజ్ కూడా ఇన్ఫార్మ్ చేయకుండా ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. అలా చాలా జరుగుతున్నాయి అలా. మనకు అంటే నార్మల్‌గా తెలిసి కొన్ని జరుగుతాయి. తెలవకుండా కూడా జరుగుతాయి. కానీ అదెవరు ఎక్కువగా బయటికి బయటికి రావాలంటావు. రావు అసలు. సో, వీటన్నిటికి నువ్వు ఖచ్చితంగా ఒక స్కీమ్స్ కానీ, రిజర్వేషన్‌లు ఇవన్నీ తీసుకురావాలి. నేను రేవంత్ రెడ్డిని కలవాలి సీఎం గారిని. ఆయనతో ఇవన్నీ చెప్పాలి అనేది మాత్రం నీ మెయిన్ వ్యూ. సో, అది ఖచ్చితంగా వాళ్ళ దాకా వెళ్ళాలి. నువ్వు వెళ్ళి ఆర్ఫనేజ్‌కి ఏదైతే ఉన్నాయో రిజర్వేషన్‌లు కావచ్చు, లేకపోతే ఇంకా ప్రైవేట్ కాలేజెస్‌లో రిజర్వేషన్, అలాగే వాళ్ళ మ్యారేజ్‌కి సంబంధించి కళ్యాణ లక్ష్మి కూడా వాళ్ళకి అందాలి. పెళ్లి తర్వాతకి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా కూడా వాళ్ళని గవర్నమెంట్ అండగా ఉండాలి అని కోరుకుంటున్నారు. సో, ఇది నీ ఒక్కదాని సమస్య కాదు. నీతో పాటు ఉన్న ఆర్ఫనేజ్ వాళ్ళందరి సమస్య. సో, ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.